ఈ సంవత్సరం అంతా కూడా అనేకులు ఇదిగో గృహాలు లేకుండా రోడ్ల మీద ఉన్నారు. కానీ దేవుడు మనకి మంచి ఇల్లు ఇచ్చారు కదా. ఎంతమందికి ఇల్లు ఉంది అమ్మా? ఎంతమందికి ఇల్లు ఉన్నాయి? స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు అది రెంట్ కావచ్చు, సొంతం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ దేవుడు మనకి ఇచ్చాడు. అనగా మనకు కాపుదలని దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. మంచి ఇల్లు ఇచ్చాడయ్యా. అదే కాదు, వసతులన్నీ తీర్చాడయ్యా. మనకు కావలసిన ప్రతి అవసరత కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. గమనించండి, కష్టించి పని చేయ కృప చూపాడుట. పని చేయాలంటే ఏం కావాలి తెలుసా? ఏం కావాలా? బలం కావాలి కదా. ఒక వ్యక్తి అన్నాడు, ఏమన్నాడంటే, ఇదిగో నేను కష్టపడకుండా నేను సంపాదించగలనా? ఏమన్నాడమ్మో, నేను కష్టపడకుండా సంపాదించగలనా? కష్టపడితే నేను సంపాదించగలను. ఆలోచించండి, ఆ కష్టపడడానికి నీకు కావాల్సిన తెలుసా? బలం కావాలి. బలం లేకపోతే నీవు కష్టపడగలవా? ఎవరైనా కానీ కష్టపడగలవా? చాలా మంది బలహీనముగా ఈరోజు మనుషుల మీద ఉన్నారు. కానీ దేవుడు మనకు కష్టపడి పని చేయడానికి దేవుడు ఏమిచ్చాడంట? కృపనిచ్చాడంట. ఆయన స్తోత్రం. కష్టపడి పని చేసి ఇదిగో వసతులన్నీ తీర్చి మంచి గృహమును దేవుడు ఇచ్చాడు. దానిని బట్టి యేసును మహిమపరచు వారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. థాంక్యూ లార్డ్. మరొక పాట పాడుతూ ప్రభువును స్తుతిస్తాం. మరొక పాట పాడుతూ థాంక్యూ లార్డ్. క్రిస్మస్ కాలంలో ఉన్నాం కనుక క్రిస్మస్ పాట పాడదాం. స్తోత్రం, హల్లెలూయా. థాంక్యూ జీసస్. థాంక్యూ లార్డ్. థాంక్యూ లార్డ్. హల్లెలూయా. మన పక్క వారు ఇది సెట్ అయ్యే వరకు ఒక మాట మీరు చెప్తారు. మన పక్క వారు ఉన్నారమ్మా? మీ పక్కన కూర్చున్నారు ఎవరైనా? ఉన్నారమ్మా ఎవరైనా పక్కన? ఉన్నారా పక్కన? మీ పక్కకు ఉన్నారా ఎవరైనా? మీ చేతి కాలుంటే పర్వాలేదు, మీ పక్కన ఎవరైనా కూర్చుంటే ఉన్నారా? పక్కన ఎవరైనా? స్తోత్రం. నీ పక్కన ఉన్నారా? ఓకే. నా పక్కన రాంబాబు ఉన్నాడు. రాంబాబు నా పక్కన ఉన్నాడు. రాంబాబుతో నేనేం చెప్తాను తెలుసా? రాంబాబు, ఇది అయిపోయే వరకు నేను వెళ్ళను, నిన్ను వెళ్ళనివ్వను. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. మీ పక్కవారు పేదలేకపోయినా పర్వాలేదు. ఇది అయిపోయే వరకు నేను వెళ్ళను, నిన్ను వెళ్ళనివ్వను. నువ్వు వెళ్ళాలనుకున్నా నేను నిన్ను గట్టి పట్టుకొని వెళ్ళను. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇదిగో 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అన్నిటినీ విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. నేనంటాను, ఇక్కడ ఉంటున్న ఈ సమయంలో అన్నిటిని మర్చిపోతాం. మన పక్క వారితో చెప్తాం, అన్నిటిని మర్చిపో. చెప్పండి అమ్మా, మీ పక్క వారంటే మీకు పడదా? హలో, పడదమ్మా మీ పక్క వారంటే మీకు? పడదా మీ పక్క వారు? మీ పక్క వారంటే పడదా మీకు? చెప్పండి మరి, చెప్పండి మరి. హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం. మరొక పాట పాడదాం. యేసయ్యా మాకంతయు నీవే, నీవు లేనిచో మాకేమీ లేదు.
నీవు లేనిచో మాకేమీ లేనే లేదు. ఏ సమస్తము యేసయ్య నీవై ఉన్నావు. ఆమేన్. స్తోత్రం. దేవుడి వాక్యం అంటుంది సమస్తము ఆయన మూలన కలిగెను, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఆమేన్. కదా పిల్లల దగ్గర ఉన్న పిల్లలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటున్నారు. దేని కొరకు తెలుసా? దేని కొరకు ఎదురు చూస్తున్నారు? అమ్మా దేనికోసం వెయిట్ చేస్తున్నాం మనం? దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు మీరు? ఇంకా రాలే పిల్లలు వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు. అందరూ పిల్లలందరూ మీరందరూ ముందుకు రండి. మా పిల్లలు రేచల్ సారీ హనీ ముందుకురా, ముందుకురా. తర్వాత రత్న కూతురు ముందుకురా. స్తోత్రం. ఇంకా మీ పక్కన పిల్లలు ఉంటే వాళ్ళని ముందుకు పంపించండి. శారద, మధు, విరుడు పిల్లలే, విరుడు ముందుకు వచ్చేవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇమానుయేల్ అబ్బాయి ముందుకు రండి, కూర్చోండి. అటు ఇటు ఈ కార్యక్రమం అయ్యేంత వరకు ఎవరు కూడా తిరగదు. లేచినంటే నేను పెద్ద వరకు స్తోత్రం. లేచినంటే ఇక్కడ చిన్న బాబు మన మధ్యలో ఉన్నాడు. స్తోత్రం. మొదటిసారి చర్చ్కి వచ్చాడు. ఇక్కడ ఉన్నాడు. ఇదిగో ఆశతో చూస్తా ఉంటున్నాడు ఎప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారా. అవి హల్లెలూయా. మరొక పాట మనం పాడము.
దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ ఎలాంటిది తెలుసా? మధురమే కాదు. దేవుని ప్రేమ ఎలాంటిది? దేవుని ప్రేమ ఇదిగో లోకమును జయించినది. స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి మన పక్క వారితో చెప్తామా? ఈ మాట చెప్తామా? ప్రియా వచ్చేసాం. నేను ప్రియ చెప్తున్నామా? మీ పక్క వారితో చెప్పండి మీరు. ఓకే, ప్రియా మీ పక్క వారితో చెప్పండి. ఓకే, ప్రియా నీవు రానున్న సంవత్సరము, వచ్చే సంవత్సరము అత్యధిక విజయము పొందుకోవాలంటే దేవుని శక్తిని, దేవుని ప్రేమలో ఉన్న శక్తిని నీవు అనుభవించు. యేసయ్య ప్రేమను నీవు జ్ఞాపకం చేసుకో. స్తోత్రం. అదే అంటుంది, నీ దేవుని ప్రేమ మధురమైన ప్రేమ, దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ ఇదిగో ఎన్నడూ కూడా ఇదిగో గొప్పలు మాట్లాడే ప్రేమ కాదు. యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ ఎలాంటిది అంట? ఇదిగో ఎన్నడూ కూడా ఊహించని ప్రేమ. మరొకసారి పాట పాడము. ఈ పాట పాడుతున్న సమయంలో యేసయ్య ప్రేమను మనము జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా. నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును.
అందరూ నేర్చుకుంటాము. మనం ఈ రాత్రి కాల సమయంలో యేసే ప్రేమను జ్ఞాపకం చేసుకుందాము. మనం ఇంకా పాపములో ఉండగానే దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపములో, ఇంకనూ శాపములో, ఇంకనూ దరిద్రతలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. ఓ థాంక్ యూ జీసస్ లార్డ్. ఓ నీకు వందనాలు, స్తోత్రాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. ఓ థాంక్ యూ జీసస్ లార్డ్. We worship your name. We worship you. We thank you, Lord God. We worship your name. ప్రభువా, కొద్ది సమయము అన్నిటిని పక్కకుపోదాము, అన్నిటిని మర్చిపోదాము. యేసు నామములో ఇచ్చిన విరాత్రి కాల సమయంలో దేవుడు ఇదిగో 2000 సంవత్సరాల క్రితము మన మధ్యలో మానవుడిగా ఆయన సంచరించాడు. ఎన్నిక లేని వాడిగా ఏర్పరచు. ఓ థాంక్ యూ జీసస్ లార్డ్. Thank you, Lord. Hallelujah. Oh, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. ఈ పాపిని ప్రేమించి పైకి లేవనెత్తితివి. ఈ పాపిని ప్రేమించి పైకి That's
కోపం బట్టి ఆయన పరలోకములో వెళ్ళిపోయాడు. నశిస్తున్న మానవుని రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. నీ కొరకు నా కొరకు మానవ రూపమును దాల్చాడు. గుర్తింపు లేని వారిగా ఆయన చేయబడ్డాడు. దేవుని వాక్యం అంటుంది, ఆయన ఎంచుకున్న మార్గము ఏంటిది అంటే ఇదిగో దీనత్వమునే మార్గాన్ని ఎంచుకున్నాడు మానవుని విడిపించడానికి. దేవుడరా, నీ కొరకు యేసయ్య లోకానికి వచ్చాడు నిన్ను విడిపించడానికి. బెత్లెహేములో ఇదిగో ఆయన జన్మించడానికి గల కారణము ఇదిగో మన పాపముల నిమిత్తము ఆయన మరణించడానికి. దేవుని వాక్యం ఉంటుంది, ఆయనను అంగీకరించిన వారు ఆయన పిల్లలకు అధికారం ఇవ్వబడినది. మీరు పిల్లలు అయితే వారసులు అని దేవుని వాక్యం ఉంటుంది. తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో మరి ఒక సంవత్సరము తండ్రి నీ జననమును జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభా నీవు ఇచ్చిన కృపకై వందనాలు, స్తోత్రాలు ప్రభా. మేము దూరస్తులుగా ఉన్న మమ్మలను నీవు సమీపస్తులుగా నీవు చేస్తావు ప్రభా. యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో మా ఆరాధన నీ బలిష్టం నాస్తానికి అప్పగిస్తున్నాము తండ్రి. నీకు సమస్తము ఘనత మహిమ ప్రభావములు అర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చున్నాం, కూర్చున్నాం. ఆరంభంలో దేవుడు మంచిగా మనకి చేసింది. ఆరాధనలో మనకు దేవుడు చూడలేదు. నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే మన యవనస్తులు అందరూ కష్టపడి చిన్న స్కిట్ నేర్చుకున్నారు. ఇప్పుడు దాన్ని ప్రజెంట్ చేయడానికి కావాల్సిందిగా కోరుతున్నాను. బాయ్స్ వెనక ఉన్నారమ్మా, పిల్లలు ఉన్నారా, ఎవరస్తులు? ఓకే, సతీష్ ఇక్కడ సతీష్. ఓకే, ఇది తీసి కొద్దిగా అక్కడ పక్క పెడతాం. కొద్దిగా పోడియంతో ఇప్పుడు మనకి ఏం పని లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలవంతుడు, స్తోత్రం. దావీదు కంటే బలమైన వాడు. హల్లెలూయా, స్తోత్రం. ఎవరు యవనస్తులు కష్టపడి స్కిట్ నేర్చుకున్నారు. ఇంకా వారు ఇప్పుడు స్కిట్ వారు చేస్తున్న సమయంలో జాగ్రత్తగా చూద్దాము. వస్తున్న వారు వస్తూ ఉంటారు అమ్మా, వస్తున్న వారు వస్తూ ఉంటారు. వారి గురించి మనం పట్టించుకోవాల్సి ఉంటుంది. మీ దృష్టి అంతా ఎక్కడ ఉండదో తెలుసా? ఇక్కడ ఉన్నారు. ఈ స్కిట్ ని మీరు చూస్తున్నప్పుడు అయిపోయిన తర్వాత మీకు అర్థమైందో నేను అడుగుతాను. ఈ స్కిట్ యొక్క మీనింగ్ ఏంటిదో మీరు నాకు చెప్పాలా? ఓకే, కనుక మీరు జాగ్రత్తగా మీరు చూడండి.
బ్రోకెన్ హార్ట్ అంటే బ్రోకెన్ హార్ట్ అనగా విరిగిన హృదయం. విరిగిన హృదయం, బ్రోకెన్ హార్ట్. ఇది మోనో యాక్ట్ ఉంటుందండి, దీంట్లో మాటలు ఏమి ఉండవు, జస్ట్ యాక్షన్ చేస్తారు పిల్లలు. కానీ దీని గురించి మీకు ముందే చెప్పాము. మీరు పిల్లలు చేసిన తర్వాత దాని గురించి మిమ్మల్ని అడుగుతాం కొన్ని క్వశ్చన్స్, అప్పుడు మీరు చెప్పాలని కోరుకుంటున్నాం. డే 1 అని ఉంటుంది. మొదటి రోజు ఏం జరుగుతుందో చూద్దాము. డే 2 రెండవ రోజు. డే 3 మూడవ రోజు. డే 4 నాలుగవ రోజు. డే 5 ఐదవ రోజు.
మా పిల్లలు కష్టపడి స్కిట్ చేస్తున్నారు. మీ చప్పట్లతో ఏమర్థమైంది మీకు? ఏమన్నా కొంచెమన్నా అర్థమై ఉంటుంది కదా. ఏమర్థమైంది ఎవరికైనా? ఏం అర్థం కాలేదా? ఏమీ అర్థం కాలేదండి? ఎవరికి కూడా ఏమీ అర్థం కాలేదా? సరే నేనే చెప్తాను. ఈ స్కిట్ యొక్క పేరు బ్రోకెన్ హార్ట్, అంటే విరిగిన హృదయం. ఈ రోజుల్లో చూస్తున్నాం అమ్మాయిలు అబ్బాయిలు ఈజీగా ప్రేమలో పడిపోతున్నారు. అన్యులు క్రైస్తవులు అనేది తేడా లేనే లేదు. దేవుని తెలియని వారు తెలిసిన వారు అని తేడా లేదు. అయితే ఇక్కడ ఒక అబ్బాయి ఉంటున్నాడు. అబ్బాయి ఏంటంటే చాలా బలమైన విశ్వాసి, సంఘానికి వెళ్తూ ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఎప్పుడు ఉండేవాడు. కానీ క్రీస్తుని తెలియని ఒక అమ్మాయి వచ్చి ఏం చేసిందంటే తనని శోధించి టెంప్ట్ చేసి అబ్బాయిని వలలో పడేస్తుంది, తన వశాన చేస్తుంది. కానీ ఎప్పటికీ కాదు, కొద్దిసేపటి వరకు తనని ప్రేమించింది, తన హృదయాన్ని తీసుకుంది, అడిగి తీసుకుంది. యేసయ్య దగ్గర ఉన్న హృదయము తనకు తెచ్చిమని అడిగింది, తీసుకుంది. కానీ ఆ హృదయాన్ని ఏం చేసి తీసుకున్న హృదయాన్ని ముక్కలుగా, అంటే ఈ రోజులలో చాలా మంది ప్రేమిస్తున్నారు కానీ బాధపడుతున్నారు, అనేక విషయాలలో బాధపడుతూ ఉంటున్నారు. చాలా విషయాలు అందరికీ తెలుసు, చాలా ఉన్నాయి, చాలా మందికి తెలుసు. కానీ విరిగిపోయిన హృదయమైన కానీ దేవుని దగ్గర యేసయ్య దగ్గరికి మళ్ళీ తీసుకెళ్ళి ఇస్తే యేసయ్య లక్ష్య పెట్టే దేవుడు అనేసి ఇక్కడ వాక్యం రాసాం. వాక్యాలు మేము రాసాం. ఇవి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని. ఇంకో వాక్యము, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవు, నలిగిన హృదయమును నీవు లక్ష్యము చేసే దేవుడు. హృదయం విరిగిపోయినా కానీ నలిగిపోయినా కానీ దేవుడు లక్ష్యం చేసే దేవుడు అంటున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మన దేహము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయము. దేవుడు విరిగిపోయిన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు అంటున్నాడు. తన హృదయం విరిగిపోయినా కానీ తిరిగి దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు అంగీకరించే దేవుడు అంటున్నాడు. దీని యొక్క సారాంశం ఇదే అంటుంది. థ్యాంక్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వరకు స్క్రిప్ట్ ప్రజెంట్ చేసిన సిస్టర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరొక చిన్న స్కిట్ కూడా ఉంది, కొరియోగ్రఫీ జూనియర్స్.
దేవునికి స్తోత్రం. స్కిట్ వేసినటువంటి చిన్నపిల్లలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మనం చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసుకున్నటువంటి సంతోష్ జేమ్స్ గారిని స్టేజ్ పైకి పిలుస్తున్నాం. వచ్చే సమయంలో అందరూ చప్పట్లు పడవలసిందిగా. ఈ సమయంలో వినీత్ పాల్ ప్రియాంక వచ్చి బుకే ఉంచి సాల్వతో దొరికాను చెప్తాను. ప్రైజ్లో ఈ సమయంలో మన మాస్టర్ గారు వచ్చి నైవేద్యాన్ని పరిచయం చేస్తారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి వందనాలు, స్తోత్రం. అదే సమయంలో ఈ పాస్టర్ గారిని నాకు పరిచయం చేస్తుంది ఎవరంటే మా బావ, అంటే పాస్టర్ రమేష్ గారు నాకు పరిచయం చేస్తారు. కేవలము ఎందుకంటే యేసు ప్రభును, పేతురుని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చింది ఎవరంటే నా తాను పేతురుని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. కొంచెం పేతురు జీవితం ఆశీర్వదించబడింది. నా జీవితానికి దైవజనుడు ఆశీర్వాదం ఉండడానికి గల కారణం ఎవరంటే పాస్టర్ రమేష్ గారు. నాకు పరిచయం లేదు నాకు, కానీ పాస్టర్ రమేష్ గారి ద్వారా ఈ పాస్టర్ గారు పరిచయం అయ్యారు. కనుక అదే సమయంలో దైవజనుడిని కూడా, పాస్టర్ రమేష్ గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. పాస్టర్ రమేష్ గారు, స్తోత్రం. అంతేకాదు సిస్టర్ యోగిత గారు, ఎందుకంటే పాస్టర్ రమేష్ అయితే ఈజ్ ఓన్లీ హాఫ్, ఈజ్ నాట్ కంప్లీట్. సో సిస్టర్ యోగిత, ప్లీజ్ కమ్. హల్లెలూయా. సిస్టర్ నినితి, సారీ సిస్టర్ నినితి, ఓకే. మీకు ఇద్దరికి ఎందుకు ఒకే బోకే అంటే రెండు బోకే కాదు, ఒకే బోకే. కారణం ఎందుకంటే మీరు ఇద్దరు కాదు, మీరు ఒకరు అనేసి మేము తెలియజేయడానికి ఇద్దరికి కూడా ఒకటి ఇస్తా ఉంటున్నాం. ఓకే, దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడతాం, చప్పట్లు కొడతాం. వాక్యంలోనికి వెళ్ళక ముందు విన్నారా, కొద్ది సమయము దైవజనుల గురించి ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ద పాస్టర్ జేమ్స్. గత 6 years బ్యాక్ 5 సంవత్సరాల క్రితము బెత్లహేమ్, హనుమాన్పేట్ బెత్లహేమ్ స్కూల్లో మొట్టమొదటిసారిగా పాస్టర్ స్పీకింగ్ అయినప్పుడు బావ రమేష్ పాస్టర్ స్పీక్ ఇచ్చారు. సో మొట్టమొదటిసారిగా నేను ఆ దైవజనుడికి ట్రాన్స్లేట్ చేశాను మొట్టమొదటిసారిగా. దాని తర్వాత ఇదిగో ప్రతి రెండవ శనివారం రోజు ఇదిగో ఇక్కడంటే జీవన్ జ్యోతిలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఈ పాస్టర్ గారికి నేను ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాను. నేను 5 సంవత్సరాల నుండి దేవుడు ఆత్మీయంగా నా జీవితంలో, ఇదిగో కుటుంబంలో, సంఘంలో నేను చూస్తాను. దేవుడు గొప్ప మలుపును దేవుడు చేస్తాడు. స్పిరిచువల్ గా, ఆత్మీయంగా దేవుడు ఎంతో కార్యం చేస్తాడు. కనుక ఈ దైవజనుడు దేవుని వాక్యము ఎలాంటి శక్తివంతంగా ప్రకటిస్తాడు. నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను పాస్టర్ గారిని పిలవాలా. మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ కూడుకున్నప్పుడు, శాంతినగర్ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు నేను పాస్టర్ని అడిగాను, పాస్టర్ కెన్ యూ కమ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆన్ సండే. పాస్టర్ ఏమన్నాడంటే, సారీ పాస్టర్, సండే ఇట్స్ నాట్ పాసిబుల్. డెఫినెట్లీ ఐ కమ్ అదర్ టైం. సో ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉంటున్నాము, కానీ ఈ రోజు మనకు అనుకూలతను దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక వీరు ఇరువురు కూడా మనకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. కనుక ఇద్దరికి గట్టిగా చెప్పడం eagerly waiting
because without word there is no Christmas. కదా, without word there is no Christmas. వాక్యము లేకుండా క్రిస్మస్ లేదు. ఏమంటుంది యోహాను సువార్త 1:14 ఏమంటుంది? ఇదిగో ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించడు. మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఇదిగో యేసు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చారు కనుక ఇది ప్రాముఖ్యమైన సమయము. దేవుని వాక్యంను మనం ధ్యానించేస్తాం కనుక ఐ రిక్వెస్ట్ పాస్టర్ జేమ్స్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Hallelujah. Hallelujah. When I am introduced, I thank God I don't understand Telugu. నన్ను గురించి పరిచయం చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం, నాకు అర్థం కావడం లేదు. And thank you, Pastor, for the introduction. పాస్టర్ గారు నన్ను గురించి పరిచయం చేసినందుకు వందనాలు. I have to get my mind in order that this is a Christmas program and not a church service. నేను నా మనసులో అనుకుంటున్నాను, ఇది క్రిస్మస్ యొక్క సమావేశం, ఇది సంఘ ఆరాధన కాదు. Because in 15 years, I have never attended a program. గత 15 సంవత్సరాల నుంచి ఎటువంటి కార్యక్రమాలకు నేను అటెండ్ కాలేదు, సంఘం తప్ప. This is my first program in 15 years. గత 15 సంవత్సరాలు ఇది మొట్టమొదటి క్రైస్తవ క్రిస్మస్ మీటింగ్ కి అటెండ్ కావడం I've జరిగింది. been only been preaching. నేను కేవలం గత 15 సంవత్సరాల్లో దేవుని వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను. Let's look to the Lord. మనం దేవుని వైపు ప్రార్థనలో చూద్దాం. Father, we come to you. తండ్రి, మీ అందుకు వస్తుంటున్నాము. We welcome you, Lord. దేవా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. Touch us, Father. మమ్మల్ని తాకండి ప్రభువా. Jesus, you alone have the words of life. యేసు, నీవు మాత్రమే జీవపు మాట ఏంటున్నావు. Today is about you. ఈ రోజు నిన్ను గురించి ప్రభువా. This is about you. ఈ రోజు నిన్ను గురించి తండ్రి. This is not about us. ఈ రోజు మా గురించి కాదు This తండ్రి. is about you. ఇది కేవలం మిమ్మల్ని గురించే తండ్రి. Touch every ear. ప్రభా, ప్రతి ఒక్క చెవిని మీరు తాకండి తండ్రి. Touch every heart. ప్రతి హృదయాన్ని మీరు తాకమని ప్రార్థన చేసి You speak. మీరు మాట్లాడండి తండ్రి. You have words of life. ఎందుకంటే మీరు జీవపు మాటలను కలిగి ఉన్నారు. In Jesus' name I pray. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. Amen. Pastor Naveen was saying, he used that words from John chapter 14. పాస్టర్ The నవీన్ word became flesh. పాస్టర్ నవీన్ గారు ఒక మాటను వారు చెప్పారు, దేవుని వాక్యము శరీరధారిగా వచ్చెను, And he came and dwelt in our midst. మన మధ్యలో నివాసము చేసెను. Full of grace, full of truth. సంపూర్ణమైనటువంటి కృప ద్వారా, సత్యము ద్వారా మన మధ్యలో నివాసము చేసెను. Most important event in human history. మానవుని యొక్క జీవిత చరిత్రలో ఒక ప్రాముఖ్యమైనటువంటి క్రియ ఏమిటి అంటే, God became man. దేవుడు నరావతారిగా వచ్చాడు. God became man. దేవుడు నరావతారిగా వచ్చాడు. It's not a small thing. ఇది చిన్న విషయం కాదు. The infinite God దేవుని సర్వమంతటిలో became a human being. దేవుని సర్వాధికారాన్ని సమస్తాన్ని విడిచి ఆయన మానవునిగా Conceived వచ్చాడు. in the womb of a woman. స్త్రీ యొక్క గర్భములో ఆయన గర్భము ధరించి, Think about the whole ocean. సముద్రం అంతటిని అన్నిటినీ పక్కకు పెడితే, Can you put it in a glass? Can you take the whole ocean, put it in a glass? సముద్రం అంతటిని ఒక గ్లాస్ లో మనము పెట్టగలమా? Not possible. ఇది సాధ్యం కాదు. How does God become a man? కానీ ఇంత గొప్ప దేవుడు ఎలా నరావతారిగా వచ్చాడు? Why would he want to be a man? ఎందుకు ఆయన నరావతారిగా వచ్చాడు? The Bible tells us many reasons. బైబిల్ అనేకమైనటువంటి కారణాలు మనకు The తెలియజేస్తుంది. Gospel according to Luke. లూకా సువార్త Luke says,
లూకా సువార్త సెలవిస్తుంది, Son of Man came మనుష్య కుమారుడు వచ్చెను, to seek and to save the lost. మనుష్య కుమారుడు నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చెను. If you are lost ఒకవేళ మనం నశించిపోయే పరిస్థితిలో ఉంటే, today, ఈ రోజు నశించిపోయే పరిస్థితిలో ఉంటే, He came for you. ఆయన నీ కోసము వచ్చెను. He came for you. ఆయన నీ కోసము వచ్చెను. The Bible says, దేవుని వాక్యం the సెలవిస్తుంది, Son of Man came మనుష్య కుమారుడు వచ్చెను to destroy the works of the devil. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. Everything that we go through సమస్తము మనం వెళుతున్న ప్రతి దాంట్లో కూడా is the work of the devil. అపవాది యొక్క క్రియలు మాత్రమే. And He came to destroy the works of the devil. ఆయన ఈ లోకానికి వచ్చి అపవాది క్రియలను లయపరచడానికి నరావతారిగా వచ్చాడు. There is a day coming. ఒక దినాన ఉంది, It's a terrible day. ఒక దినము, అది భయంకరమైన రోజు. It's called the day of judgment. ఆ దినం ఏమనగా అంటే తీర్పు దినము. It's a day of judgment. అది దేవుని తీర్పు దినము. If Jesus does not come, ఒకవేళ యేసు కనుక రాకపోతే we all will be destroyed. మనమందరము లయపరచబడతాం. The Bible says, బైబిల్ దేవుని వాక్యం God సెలవిస్తుంది, so loved the world, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, He gave His only begotten. ఆయన తన ఏకైక కుమారుని మనకు అనుగ్రహించాడు. Anyone who believes in Him ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచి ఉన్నారు should not perish. వారు నశింపక. So why did Jesus come? ఎందుకు యేసు ఈ లోకానికి వచ్చాడు? So that we would not perish. ఎందుకంటే మనం నశించిపోవద్దని. So 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం when Jesus came, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు it was not like this. ఈ విధంగా లేదు. We need to understand the real God. మనము సజీవమైనటువంటి దేవుని మనం అర్థం చేసుకోవాలి. Completely different from the way we think. మనం ఆలోచించే ఆలోచనకు భిన్నంగా ఉంటుంది. God is very humble. దేవుడు ఆయన దీనుడై ఉన్నాడు. Very difficult to imagine. మనం ఆలోచించడానికి చాలా కష్టం. God is very humble. దేవుడు ఎంతో దీనము కలిగి ఉన్నాడు. See, all of us sitting here, మనమందరం కూర్చున్నాం ఇక్కడ. every one of us, మనమందరం ఇక్కడ కూర్చున్నాం. we don't have the choice to choose our parents. ఇక్కడ కూర్చున్న మనము మన తల్లిదండ్రులు ఎవరు ఉండాలనేది మనము నిర్ణయం చేసుకోలేము. Unless you are adopted. ఒకవేళ మనం దత్తత But తీసుకుంటే we don't have any choice. కానీ మనకి ఎలాంటి నిర్ణయం Who తీసుకునే our అధికారం లేదు. parents are, మన తల్లిదండ్రులు ఎవరు, which house we are born, మనం ఏ గృహంలో పుట్టాలి, which town we are born, ఏ యొక్క పట్టణంలో ఉండాలి, we don't have any choice. మనకు ఎటువంటి దేవుని బిడ్డలారా అవకాశం లేదు. We don't have any choice. మనకు ఎటువంటి అవకాశం లేదు. But God had. కానీ దేవునికి అవకాశం ఉంది. Think about God. ఒకవేళ దేవుని గురించి మీరు When ఆలోచించండి. God was to be born, దేవుడు ఈ లోకంలో జన్మించాడు. He chose His parents. ఆయన తన తల్లిదండ్రులను ఎన్నుకున్నాడు. They were not rich. వారు గొప్పవారు కాదు, Very poor. వారు పేద స్థితిలో ఉన్నారు. First, the mother was chosen. మొట్టమొదటిగా తల్లిని ఏర్పాటు The చేస్తుంది. Bible says, దేవుని వాక్యం the సెలవిస్తుంది, book of Isaiah, యెషయా గ్రంథం కనుక చూసుకున్నట్లయితే, virgin shall give birth. కన్యక గర్భము ధరించి జన్మనిచ్చును. Kanyaka, not a married woman. కన్యక పెళ్ళైనటువంటి స్త్రీ కాదు. You know what it means? దాని అర్థం ఏమనగా, From the time of his birth, ఆయన యొక్క జన్మించే సమయంలో they will always ask, అందరూ అడుగుతారు, under who his father is. ఈయన తండ్రి ఎవరైనా అడుగుతారు. See, he humbled himself. ఆయన తనను తాను We తగ్గించుకుని, all want a name. మనందరికి పేరు కావాలి, We all want a reputation. మనందరికి మంచి గొప్ప పేరు కావాలి. When God was born, కానీ దేవుడు he జన్మించినప్పుడు was born without reputation. ఆయనకు ఎటువంటి గుర్తింపు లేకుండా ఆయన జన్మించాడు. Parents he chose. ఆయన తల్లిదండ్రులను నిర్ణయించుకున్నాడు. Was a poor carpenter ఆయన పేద వడ్రంగి అయి ఉన్నాడు. and a young girl. ఒక యవన స్త్రీ. And they had to travel. వారు ప్రయాణమై వెళ్ళారు. And they had to come to Bethlehem. వారు బెత్లెహేమునకు వచ్చారు. You know, it was a village. అది ఒక గ్రామం అని దేవుని వాక్యం. గ్రామం. He didn't choose a city. ఆయన గ్రామాన్ని ఎన్నుకున్నాడు. Jerusalem was a city. యెరూషలేము పట్టణమై ఉంటుంది. Everybody wants to go to the city. అందరూ కూడా పట్టణం వైపు వెళ్తారు. God chose a village. దేవుడు ఒక గ్రామాన్ని ఎన్నుకున్నాడు. He chose a virgin. ఆయన కన్యకను ఎన్నుకున్నాడు. He chose a poor couple. ఆయన ఒక పేద కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. He chose a village.
ఆయన ఒక గ్రామాన్ని ఎన్నుకున్నాడు. And when it was time for him to be born, ఆయన ఎప్పుడు జన్మించాలి అనేది we ఒక all know సమయం the కలిగి story. We all know the story. మనందరికీ కూడా ఈ యొక్క విషయాలు తెలుసు. They said there was no place in the inn. దేవుని వాక్యం అంటుంది అక్కడ స్థలమైనను లేదు. So he was born. We don't know where he was born. The Bible does not say he was born in a stable. దేవుని వాక్యము ఆయన ఎక్కడో కాదు జన్మించడం అనేది కాదు, కానీ ఆయన It only says he was born and put in a manger. దేవుడు జన్మించినప్పుడు పశువుల తొట్టిలో పరిణమించి ఉన్నాడు. Would we do that for our children? మన పిల్లల కోసం ఆ విధంగా మనం చేయగలమా? We wouldn't. మనం చేయలేము. Look at the baby shops around the city. మన పట్టణంలో బేబీ యొక్క పిల్లల యొక్క షాప్స్ మనం చూసుకున్నట్లయితే Right across. On that main street there is a store for babies. ఆ మెయిన్ రోడ్ లో అనేకమైనటువంటి పిల్లల యొక్క షాప్స్ ఉన్నాయి. When God came, కానీ దేవుడు వచ్చినప్పుడు born without reputation, ఎలాంటి పేరు హోదా లేకుండా వచ్చాడు. very poor parents, చాలా పేద తల్లిదండ్రులను ఎన్నుకున్నాడు. no place to be born. ఎక్కడ జన్మించాలో స్థలమైనను లేదు. Mother wrapped him in strips of cloth. పత్తి గుడ్డలతో ఆ బిడ్డను చుట్టి, That's not the way it is now. ఆ విధంగా ఈ రోజుల్లో లేదు. Before the baby is born, ఒకవేళ పిల్లలు పుట్టక మునిపే all the clothes are bought. పిల్లలు పుట్టక ముందే వస్త్రాలన్నీ కొని పెట్టుకుంటారు. But here is God, కానీ ఇక్కడ దేవుడు wrapped in strips of cloth, పత్తి గుడ్డలతో చుట్టబడి put in a manger. ఆయన పశువుల తొట్టులో పరుండబెట్టి ఉన్నాడు. Nobody knew. ఎవ్వరికీ తెలియదు. Do you know the entire Bible? దేవుని యొక్క వాక్యమంతట్లో About చూసుకున్నట్లయితే his actual birth? ఆయన యొక్క యథార్థమైన జన్మ Only 2 verses. కేవలం 2 మాటలు. Most important event in human history. మానవుని యొక్క జీవిత చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. Christ hadn't come. క్రీస్తు Hadn't come. క్రీస్తు ఒకవేళ రాకపోతే, Christianity hadn't come. ఒకవేళ క్రైస్తత్వం రాకపోతే We wouldn't be sitting here. మనం ఈ రోజు ఈ విధంగా కూర్చునే వాళ్ళం కాదు. We wouldn't be speaking English. మనము ఈ విధంగా భాష మాట్లాడకపోతుండే, We wouldn't be going to school. మనం స్కూల్ వెళ్ళకపోతుండే, We wouldn't have electricity. మనకు ఈ యొక్క కరెంట్ అనేది ఉండకపోతుండే. Everything you see today is because Christ came. ఈ విధంగా ప్రతి సమస్తం ఉన్నది అంటే అది క్రీస్తు ద్వారానే And it changed the world. ప్రపంచాన్ని మార్చింది. We say Christ is born on December 25th. మనం అనుకుంటాం, చాలా సార్లు చెప్పుకుంటాం, క్రీస్తు డిసెంబర్ 25న జన్మించాడు. Do you know what the Bible says? కానీ దేవుని వాక్యం ఏమని He was సెలవిస్తుందంటే born of a woman ఆయన స్త్రీ అందు జన్మించి under the law. దేవుని యొక్క ధర్మశాస్త్రము ద్వారా జన్మించాడు. And you know what the law says? ధర్మశాస్త్రం ఏమని If it's a సెలవిస్తుందంటే boy child, ఒకవేళ కుమారుడు జన్మిస్తే on the 8th day. ఆయన 8వ దినమున How does he come under the law? ఆయన ఎలా ధర్మశాస్త్రం కిందకి On వస్తాడు? the 8th day. అది 8వ దినము. The boy has to be circumcised. ఆయన దేవుని బిడ్డలారా 8వ దినము మన సున్నతి చేయబడాలి. 8th day. 8వ దినమున సున్నతి చేయబడాలి. Do you know which is the 8th day from December 25th? మనకు తెలుసా 8వ దినం డిసెంబర్ 25 అని? First of the new year. ఫస్ట్ ఆఫ్ ద న్యూ ఇయర్. అంటే When Christ came under the law, క్రీస్తు ధర్మశాస్త్రం కిందికి వచ్చినప్పుడు history was divided into 2. దేవుని బిడ్డల చరిత్ర అనేది మార్చబడి ఉన్నది. After that, it is called before Christ and after Christ. చరిత్ర ఏమని సెలవిస్తుందంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు తర్వాత. How is he born? ఆయన ఎలా జన్మించారు? Unknown, తెలియదు, unseen, చూడలేరు ఎవరు కూడా, anyone. ఎవరు కూడా. And when God declared the message, ఆయన తన యొక్క జన్మను గురించి తనను తానుగా ఆయన ప్రకటించుకోలేదు. only to the poor shepherds. కేవలము పేద కాపరులకు మాత్రమే, Nobody. ఎవ్వరికి తెలియదు. God is not like us. దేవుడు మనవలే కాదు. When our children are born, మన పిల్లలు జన్మించినప్పుడు, we want to let everybody know మన పిల్లలు జన్మించినప్పుడు ఊరందరికీ తెలవాలనుకుంటాం. God's son was born. మాకు కుమారుడు జన్మించాడు. Only a few poor shepherds were told. కానీ ఆయన ఎవరికి తెలియజేశాడంటే పేద కాపరులకు మాత్రమే. The Bible says this. దేవుని వాక్యం సెలవిస్తుంది, God's gift is his son. దేవుని యొక్క వరమేమనగా కుమారుడు. You get gifts for your birthday.
మన యొక్క జన్మదినాలకు చూసుకున్నట్లయితే You get gifts for other days. I got a gift. మనం వేరే రోజుల్లో ఆ బహుమానాలు తీసుకోం, పుట్టినరోజు మాత్రమే బహుమానాలు తీసుకెళ్తాం. Telangana, every place I get this. అందుకని తెలంగాణలో ఎక్కడ పోయినా నాకు కూడా ఈ రోజు గిఫ్ట్ ఇచ్చారు. Other places I get other kinds of things. వేరే స్థలాల్లో వేరే రకమైన బహుమానాలు ఇస్తారు. My house is full of stuff which I cannot use. నా వచ్చిన బహుమానాలు ఇల్లంతా నిండిపోయాయి కానీ నేను వాడలేకపోతున్నా. This goes every time goes to my mother. ఈ శాల్వాలన్నీ కూడా నా తల్లి దగ్గరికి వెళ్తుంది. She's 86 years old and she collects it all and keeps it. నా తల్లికి 86 సంవత్సరాలు. మా అమ్మగారికి ఇచ్చినప్పుడు అవన్నీ జమ చేస్తా ఉంటాం. In Nepal I get Nepali cap. ఒకవేళ నేపాల్కి వెళ్తే నేపాల్ యొక్క టోపీ నాకు ఇస్తారు. In Bhutan I get something else. ఒకవేళ భూటాన్ వెళ్తే భూటాన్ లో వేరే బహుమానం ఇస్తారు. Countries you get different things. అనేక స్థలాల్లో అనేకమైన బహుమానాలు But ఇస్తారు. imagine that child gave me this gift ఒకవేళ మీరు ఊహించుకోండి, పిల్లవాడు ఈ యొక్క బహుమానం ఇచ్చినప్పుడు and I don't take it. నేను తీసుకోను. A gift has to be received. నేను ఈ యొక్క బహుమానాన్ని పొందుకోను. God gave his only son. దేవుడు ఎందుకంటే తన ఏకైక కుమారుని అనుగ్రహించుకున్నాడు. Do you know what the Bible says? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందని He came to his own, ఆయన తన స్వతహాగా ఆయన వచ్చాడు, but they did not receive him. కానీ ఆయనను పొందుకోలేకపోయారు. Did not receive him. ఆయనను పొందుకోలేకపోయారు. They did not receive him. దానిని పొందుకోలేకపోయారు. As many as who received him, ఎంతమంది అయితే తనను పొందుకున్నారో he gave them the authority, the power to become the children of God. ఎంతమంది అయితే ఆయనను పొందుకున్నారో వారికి అధికారం ఇచ్చాడు దేవుని పిల్లలగుటకు. Let me tell you something. మీకు ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియజేస్తాను. Christianity is not a religion. క్రైస్తత్వం అనేది ఒక మతము కాదు. It is not a set of rules. అదేదో దేవుని పిల్లరా క్రమబద్ధీకరణతో కూడినటువంటి ఆజ్ఞలతో కూడింది కాదు. Even if you are born in a Christian family, you don't become a Christian. ఒకవేళ క్రైస్తవ కుటుంబాల్లో జన్మించినా మనం క్రైస్తవులం కాదు. To become a Christian, ఒకవేళ క్రైస్తవునిగా కావాలంటే to receive the gift of God's Son. దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుని అనేటువంటి బహుమానాన్ని మన జీవితంలో You have to ఆహ్వానించాలి. receive the person. మనం ఒక వ్యక్తిని మనము పొందుకోవాలి. When he came the first time, ఆయన మొట్టమొదటిగా వచ్చిన they said there is no room. అప్పుడు ఎటువంటి ఆజ్ఞలు లేవు. It is still the same. అప్పుడు ఎటువంటి ఆజ్ఞలు లేవు. Is there room for him in your heart? ఒకవేళ నీ హృదయంలో ఆయనకు స్థానం ఉంటే, Is there room in your heart for him? ఆయనకు నీ హృదయంలో స్థానం ఉంటే, You know why our hearts are broken like the skit? మనం చూసాం ఇంతకు ముందు స్కిట్ లో ఎందుకు హృదయం విరిగిపోయినట్టుగా ఉంది. Why our heart is all messed up? ఎందుకు ఆ హృదయం ఒత్తిడిలో ఉన్నది? Because we have not received him. ఎందుకంటే ఆయనను మనం పొందుకోలేదు. We receive ideas. మనము ఆలోచనలను పొందుకుంటాం, We listen to messages. మనము సందేశాలను వింటాము, But we don't receive God's Son. కానీ దేవుని కుమారుని Because when he comes in, ఎప్పుడైతే ఆయన వస్తాడో, I was born in a Christian family. నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. I did not know him. ఆయన ఎవరో నాకు తెలియదు. Almost 35 years ago, 35 సంవత్సరాల క్రితం when I was in my hostel, నేను నా యొక్క హాస్టల్లో ఉన్నప్పుడు, doing my degree first year. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు At 11 in the night, రాత్రి 11 గంటలకు one young man came to my room, ఒక యవనస్తుడు నా రూమ్ కి వచ్చాడు. my college mate. నా యొక్క కాలేజీ సభ్యుడు. All used to run away from him ఆయన అనేక చోట్ల నుంచి వచ్చారు. because he always had a Bible. ఆయన ఎప్పుడు Child was sitting here, always had a Bible. ఆయన చేతుల్లో ఆయన సంఖ్యలో ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం అనే బైబిల్ ఉండేది. That day he knocked at 11 in the night. రాత్రి 11 గంటలకు ఆయన తలుపు He తట్టాడు. said, James, can I come and talk to you? జేమ్స్ గారు మీతో వచ్చి మాట్లాడొచ్చా నేను అన్నాడు. And he gave me the gospel. ఆయన సువార్త ద్వారా నా దగ్గరికి వచ్చాడు. Gave me the gospel. ఆయన సువార్త ద్వారా వచ్చాడు. I argued with him. నేను ఆయనతో కూడా వాగ్వాదం చేశాను. At the end, he said only one thing. చివరిలో ఒకే ఒక మాట I చెప్పాడు. said, James, జేమ్స్ గారు, will you kneel with me మనము మోకరిస్తామా? and ask Jesus to come into your heart? నీ హృదయంలోకి యేసుని రమ్మని ఆహ్వానిస్తావా? I thought, నేను అనుకున్నాను, if I say this, ఒకవేళ నేను ఈ మాట అంటే this boy will leave me alone. ఇతడు ఈ మాట అంటే వెళ్ళిపోతాడని నేను అనుకున్నాను. So I prayed, కానీ అప్పుడు నేను ప్రార్థన చేశాను. Lord Jesus, యేసు క్రీస్తు, I'm sorry నన్ను క్షమించు. for all that I have done. నేను ఏవైతే చేశానో వాటిని బట్టి I believe in you. నేను నీ యందు I విశ్వసిస్తున్నాను. believe you came for me.
నేను నమ్ముతున్నాను నా I కోసం believe వచ్చావు, you lived for me. నా కోసం నువ్వు I జీవించావని నేను believe నమ్ముతున్నాను. you died for me. నా కోసం చనిపోయావని I believe నమ్ముతున్నాను. you rose for me. నా కోసం తిరిగి లేచావని నమ్ముతున్నాను. Please come into my heart. ప్లీజ్ దయచేసి నాలోనికి రండి తండ్రి. ఆమేన్. And you know what happened? ఏమైందో తెలుసా అండి? He left. ఆయన వెళ్ళిపోయాడు. The boy left. ఆ యొక్క పిల్లవాడు వెళ్ళిపోయాడు. Christ came in. ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు, కానీ క్రీస్తు నా హృదయంలోనికి వచ్చాడు. My life started changing. నా జీవితము మారడము ప్రారంభమైంది. Do you know what the book of Isaiah says? మీకు తెలుసా యెషయా గ్రంథంలో ఏమని సెలవిస్తుందో? Unto us a child is born. మనకు శిశువు పుట్టెను. Everybody knows that? మనకు Unto తెలుసా? us a son is given. మనకు కుమారుడు అనుగ్రహింపబడి ఉన్నాడు. We know that much. మనకు అది బాగా తెలుసు. But we forget what is written after that. కానీ దాని తర్వాత ఏం రాయబడి ఉందో అది మనం Unto us a మర్చిపోతాం. child is given. మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. Unto us a son is given. మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. Government is upon his shoulders. అతని భుజముల మీద రాజ్యభారం ఉన్నది. Government is upon his shoulders. అతని భుజం మీద రాజ్యభారం ఉన్నది. The gospel of Matthew is different. మత్తయి సువార్త ఒక It ప్రత్యేకమైనది. is after 2 years after Jesus is born. ఆయన 2 సంవత్సరాల తర్వాత జన్మించాడు. After he's born. ఆయన జన్మించిన 2 సంవత్సరాల తర్వాత The wise men come. జ్ఞానులు వచ్చారు. They see a star. ఆయన వారు తారను And they've చూచారు. been following the star. వారు తారను And they వెంబడిస్తున్నారు. come to Jerusalem. వారు యెరూషలేమునకు They వచ్చారు. come to the palace. వారు The palace, the king's palace. ఆ రాజు యొక్క భవనానికి వెళ్ళారు. And they ask the king, వారు రాజును అడుగుతున్నారు, where is he born? ఆయన ఎక్కడ జన్మించాడని రాజును అడుగుతున్నారు. King of the Jews. యూదుల రాజు ఎక్కడ జన్మించాడని ఫరోను అడుగుతున్నారు. He may be born in a manger. ఆయన ఎక్కడో స్థలంలో జన్మించలేదు. Nobody knows him. ఎవరికి But తెలియదు. he's born king. ఆయన జన్మించాడు. And the government is upon his shoulder. ఆయన భుజముల మీద రాజ్యభారం. And if you receive him, ఆయనను మనం పొందుకుంటే it's the king who comes in. ఆయన రాజు నీ జీవితంలోకి And వస్తాడు. the kingdom comes in. ఆయన రాజ్యం నీలోనికి And వస్తుంది. he starts changing your life from inside out. ఆయన నీలో వచ్చినప్పుడు నీ జీవితాన్ని లోన బయట మార్చివేస్తాడు. The Bible says, దేవుని వాక్యం సెలవిస్తుంది. Herod was troubled. ఏ రోజు బాధపడుతున్నాడు. All of Jerusalem was troubled. యెరూషలేము మొత్తము బాధపడుతున్నారు. When they heard a king was born. వారు రాజు యూదుల రాజు జన్మించాడన్న వార్త విన్నప్పుడు వాళ్ళు దిగులు చెందారు. Let me tell you this. మీకు ఒక విషయాన్ని సెలవిస్తాను. Christ is preached. క్రీస్తు ప్రకటింపబడ్డాడు. Rulers of this world are troubled. ఈ లోకాధికారులకు గలిబిలి స్టార్ట్ అయిపోయింది. Are troubled. వారికి గలిబిలి స్టార్ట్ అయిపోయింది. Religious leaders are troubled. మతపరమైనటువంటి నాయకులకు గలిబిలి Because ప్రారంభమైపోయింది. when Christ comes in, ఎందుకంటే క్రీస్తుని గురించి he takes over. వారి క్రీస్తుని గురించి భయపడదు. His government begins. ఆయన యొక్క రాజ్యము ప్రారంభమవుతుందని భయపడ్డారు. Isaiah says, యెషయా చెప్తున్నాడు, the increase of his government, there is no end. ఆయన రాజ్యము వ్యాప్తి చెందుతుంది, కానీ అంతము లేదు ఆయన రాజ్యానికి. He starts taking over your life little by little by little. ఆయన నీ జీవితంలో కొద్ది కొద్దిగా క్రమక్రమంగా ఆయన నిన్ను నడిపిస్తాడు. This is not a religion. ఇది ఒక మతము కాదు. Jesus comes to take over యేసు నీ జీవితాన్ని నడిపించని, and destroy every work of the devil. అపవాది యొక్క క్రియలను లయపరచనీకి Herod called ఏ రోజు పిలిచాడు. all the scribes, the priests. ఆ జ్ఞానులను ఆ యాజకులందరినీ పిలిచాడు. Where is Christ to be born? ఆ క్రీస్తు ఎక్కడ జన్మించాడని శాస్త్రులను పరిశీలన People చేస్తున్నారు. have come looking for Christ. వారందరూ వచ్చి ఎక్కడ క్రీస్తు జన్మించాడని You know what చూస్తున్నారు. they said? వాళ్ళు ఏమన్నారు? In Bethlehem. బెత్లెహేములో క్రీస్తు జన్మించాడు. It is written. దేవుని వాక్యానుసారం And the wise men went looking for Jesus. జ్ఞానులు క్రీస్తుని చూచుటకు వారు వెళ్ళారు. And they found him. వారు క్రీస్తుని కనుగొన్నారు. They found him. వారు కనుగొన్నారు The క్రీస్తుని. Bible says దేవుని వాక్యం సెలవిస్తే they were so happy వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. and they worshipped him. వారు ప్రభుని ఆరాధించారు. Let me ask you this question. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. Most of you may not know, but pastors will know. చాలా మందికి మీకు తెలియకపోవచ్చు, కానీ కాపర్లకు పాస్టర్లకు తెలిసి మాట. Do you know the distance between Jerusalem and Bethlehem? యెరూషలేముకి బెత్లెహేముకి ఎంత దూరం ఉందో తెలుసా? 6 miles, 6 మైళ్ళు మాత్రమే, 10 kilometers. 10 కిలోమీటర్లు మాత్రమే.
The distance from my house to here. మా ఇంటి నుంచి ఇక్కడికి ఎంత దూరమో యెరూషలేంకి నుంచి అక్కడికి 6 మైళ్ళు 10 కిలోమీటర్లు ఉన్నాయి. If my driver doesn't come, I can still walk home. ఒకవేళ నా డ్రైవర్ నన్ను తీసుకెళ్ళడానికి రాకపోతే నేను నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. In 2 hours I will reach. 2 గంటల్లో మా ఇంటికి వెళ్ళిపోతాను. Do you know this? మీకు తెలుసా ఇది? They knew he was to be born in Bethlehem. ఆయన బెత్లెహేములో జన్మించాడని వారు తెలుసుకొని, And they knew wise men had seen the stars and traveled for 2 years to find Jesus. ఆ జ్ఞానులు 2 సంవత్సరాల నుండి తారను వెంబడిస్తూనే ఉన్నారు. Nobody went looking for Jesus. ఎవ్వరు కూడా యేసుని బ్రతకడం లేదు. You know what the Bible says? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? If you seek me మీరు నన్ను వెతుకుతే, with all your heart, నీ హృదయపూర్వకంగా నన్ను వెతుకుతే you will find me. నన్ను మీరు కనుగొంటారు. Herod asked the wise men, ఏ రోజు జ్ఞానులను అడుగుతున్నాడు, when did you see the star? ఎప్పుడు మీరు తారను చూచారు? That's how we know. అదే మనం Because తెలుసుకోవాలి. later he will kill all the boys in Bethlehem under 2 years old. ఫరో ఎందుకు అడుగుతున్నాడు, ఏ రోజు ఎందుకు అడుగుతున్నాడు అంటే 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ చంపాలనుకుంటున్నాడు. Can you think about it? మీరు ఆలోచించారా? When Jesus was born, యేసు జన్మించినప్పుడు many boys died. అనేక మంది పిల్లలు చనిపోయారు. Many boys died. అనేక మంది పిల్లలు చనిపోయారు. It was not like this. కానీ ఈ రోజు ఆ విధంగా లేదు. But they traveled 2 years. కానీ వారు 2 సంవత్సరాలు ప్రయాణం All they చేశారు. had was a star. వారు తారను వెంబడించారు, Following the light. వెలుగుని వెంబడించారు. Let me ask you this question. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. How many of us searched God 20 minutes today? ఈ రోజు ఎంతమంది 20 నిమిషాలు దేవుని మీరు వెతుకుతున్నారు? 2 hours this week. ఈ వారంలో 2 గంటలు మీరు దేవుని వెతుకుతున్నారా? They traveled 2 years. జ్ఞానులు 2 సంవత్సరాలు క్రీస్తుని కనుగొనడానికి వారు ప్రయాణం చేశారు. God led them to his son. దేవుడు వారి కుమారుని దగ్గరికి నడిపించారు. Think about it. మనం ఆలోచించండి. You know why we don't find Jesus? ఒకవేళ మనం క్రీస్తుని కనుక మనం కనుగొనకపోతే, One, ఒకటి, there's no room in our heart. మన హృదయంలో ఆయనకు స్థానం లేనట్టే. Our heart is full of things of the world. ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనల చేత మన హృదయం నింపబడినట్టే. Two, రెండోది, even when we hear about him, ఒకవేళ ఆయన గురించి మనం విన్నాం, we don't search for him. ఆయనను మనము బ్రతకము. Yet he came for us. ఆయన ఇప్పుడు మన కోసం వచ్చి ఉన్నాడు. If he doesn't come, ఒకవేళ ఆయన రాకపోతే we have no hope. మనకి ఎటువంటి నిరీక్షణ అనేది ఉండదు. We are going into an eternity without God. దేవుని లేకుండా నిత్యత్వంలోకి వెళ్ళిపోతాం. Because he came. ఆయన వచ్చాడు కాబట్టి You know, we all are born to live. మనమందరం కూడా ఆయనను చూడడానికి, We are born to live. మనమందరం జన్మించాం ఎందుకంటే జీవించని. I can't speak Telugu, but I understand. We are born to live. మనం జన్మించాం జీవించుటకు. But he was the only child who was born to die. కేవలం ఆయన ఒక్క కుమారుడే ఆయన ఎందుకు జన్మించాడంటే మరణించడానికి. He was not born to live. ఆయన జీవించడానికి జన్మించలేదు. One intention, I have to die. ఆయన ఆలోచన ఏమిటి అంటే నేను మరణించాలి. No book could turn him away from death. Nobody could turn him away from death. ఆయనను మరణం నుండి ఎవ్వరు కూడా తప్పించలేరు. Remember, this baby was born to die. మీరు ఆలోచించండి, ఈ కుమారుడు ఎందుకు జన్మించాడంటే మరణించని. So that we can love. ఎందుకంటే మనము జీవించని. We can love. మనము జీవించని. See, I don't know how many of you are saved. నాకు తెలియదు మీలో ఎంతమంది రక్షణ పొంది ఉన్నారని. Salvation is a very real experience. రక్షణ అనేది ఒక నిజమైనటువంటి అనుభవము. It is an experience. అది It is when the person of God comes into your heart. దేవుడు ఒక వ్యక్తిగా నీ హృదయంలోకి వచ్చినప్పుడు And your life will never be the same again. నీ జీవితం ముందున్నట్లు కాకుండా ఒక నూతనంగా మార్చబడుతుంది. And the gospel is to the poor. అందుకనే సువార్త అనేది పేదలకు. There are only 2 sets of people there. 2 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. The poor shepherds. పేద కాపరులు ఉన్నారు. They were looking after their sheep. వారు గొర్రెలను The కాసుకుంటున్నారు. angels came. దేవదూతలు వచ్చారు. And they said, fear not. దేవదూతలు వచ్చి కాపరులతో భయపడకుడి, A child is born. మీకోసం కుమారుడు జన్మించాడు. Glory to God. దేవుడికి మహిమ. Goodwill to man.
మానవునికి మేలు కలుగును గాక. One sign. ఆయన ఒకే ఒక సూచన One చెప్పాడు. sign. ఒకే సూచన, You go, మీరు వెళ్ళండి, babies in the manger. పత్తి గుడ్డలతో ఉన్నటువంటి కుమారుని వైపు మీరు వెళ్ళండి. Most of us don't even know what a manger looks like. చాలా మంది వెళ్ళలేదు అక్కడ వెళ్ళి చూడాలని. We don't know what a manger looks like. That's They- what only the shepherds knew. అందుకే దేవదూతలు ఎలా అని తెలియదు, కానీ అందుకనే కాపరులు వాళ్ళు వెళ్ళారు. Do you know what it says? ఆయన ఏమని సెలవిస్తున్నాడు తెలుసా? That night, they left their sheep and went looking for the baby. ఎప్పుడైతే దేవదూత ఈ మాట చెప్పారో వాళ్ళు గొర్రెలను విడిచి యేసుని చూడ బయలుదేరారు. The wise men followed a star. అక్కడి నుండి జ్ఞానులు తారని వెంబడించుకుంటూ వచ్చారు. God demands something from us. దేవుడు మన యొద్ద నుండి ఒకటి కోరుకుంటున్నాడు. Will you leave everything and go for Jesus? దేవుడు అడుగుతున్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తు కోసం నువ్వు How వెళ్ళగలవా? far will you go to see Jesus? ఎంత దూరము క్రీస్తుని పొందుకోనికి నువ్వు వెళ్ళగలవు? Two sets of people. రెండు రకాల ప్రజలు, One very wise, ఒకరు జ్ఞానులు, one very poor. ఒకరేమో పేద కాపరులు. If Jesus was born in the palace, ఒకవేళ యేసు కనుక భవనంలో జన్మించినట్లయితే, shepherds can't go there. ఎందుకంటే కాపరులు అక్కడికి వెళ్ళలేరు. See, God is so humble. అందుకనే దేవుడు దీనుడై ఉన్నాడు. Do you know why he was born in a stable? ఆయన ఎందుకు దీన స్థితిలో జన్మించాడో తెలుసా? That everybody can go to him. ఎందుకంటే అందరూ కూడా ఆయన యొద్దకు రానికి, Everybody can go to him. అందరూ కూడా ఆయన దగ్గరికి రానికి. God hasn't changed. God hasn't changed. దేవుడు మార్పు లేని వారిగా ఉన్నాడు. The Bible says, దేవుడు వాక్యం సెలవిస్తుంది, through Jesus, నిజమైన క్రీస్తు, because he died for us on the cross. ఎందుకంటే మన అందరి కోసం క్రీస్తులో తన ప్రాణాన్ని పెట్టాడు. You cannot take the cross away from Christmas. క్రిస్మస్ అనగా ఆ సిలువను మన యొద్ద నుండి తీసివేయడు. Otherwise, it's just another birthday. మరి యొక్క జన్మదినం ఉండవచ్చు, It's not ordinary birthday. అది ఆయన మామూలు జన్మ కాదు. This is a baby who was born to die for me. ఈ యొక్క కుమారుడు నేను జీవించుటకు ఆయన మరణించాడు. And through him, ఆయన ద్వారా the Bible says, దేవుని వాక్యం సెలవిస్తుంది, we can go to God anytime. దేవుని యొద్దకు ఆయన ద్వారా ఎప్పుడైనా మనం వెళ్ళవచ్చు. Even now. ఇప్పుడైనా సరే, Even now. ఇప్పుడైనా సరే, That's what the Bible says. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. We don't understand what God has done for us. మనకు అర్థం కావడం లేదు దేవుడు మన కోసం ఏమి చేశాడని. As many as who received him, ఎంతమంది అయితే ఆయనను అంగీకరించి ఉన్నారు, we have the right to become children of God. మనము దేవుని పిల్లలము అగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. Inside out. మన Complete difference. మన యొక్క అంతరంగంలో బయటలో పూర్తిగా మార్పు కలుగుతుంది. We want to be the children of the world. మనం ఒకవేళ లోక సంబంధమైన పిల్లలుగా ఉండాలనుకుంటున్నామా? God is inviting us to be his children. ఆయన పిల్లలుగా ఉండాలనుకుంటున్నామా? Inviting us to be his children. ఆయన పిల్లలుగా ఉండాలనుకుంటున్నామా? Because of his son. ఆయన కుమారుని బట్టి Don't forget, మర్చిపోవద్దు. we did not know him. మాకు తెలియదని మీరు మర్చిపోవద్దు. He knew us. ఆయనకు మనము తెలుసు, He loved us. మనల్ని ప్రేమించాడు. Nobody has ever loved us like that. మనల్ని క్రీస్తు దేవుడు ప్రేమించినట్టు ఎవరు ప్రేమించలేదు. We're the most difficult people to preach to. ఈ రోజు చాలా మందికి కష్టంగా చెప్పడానికి ఉంది. Are Christians. మన క్రైస్తవులు, Christians. మన క్రైస్తవులు Before COVID, కరోనాకు ముందు, I was in Malaysia. Just before COVID. కరోనాకు ముందు నేను మలేషియాలో ఉన్నాను. It was Chinese New Year. అక్కడ చైనా వాళ్ళ యొక్క నూతన సంవత్సరం, So it was holidays. అక్కడ హాలిడేస్ జరుగుతా ఉన్నాయి. I reached Kuala Lumpur. అక్కడ కోలాలంపూర్ రోడ్లో They said at 1:30 we are beginning. వాళ్ళు అన్నారు 1:00 ప్రారంభం అవుతుందని. And I asked, who is preaching? నేను అడిగాను, ఎవరు ఇక్కడ వాక్యాన్ని బోధిస్తున్నారు? And they said, you are preaching. వాళ్ళు అన్నారు, నీవే వాక్యాన్ని బోధించేది అని. The next 2.5 days, 2.5 దినాల తర్వాత I preached. నేను 2 వాక్యాన్ని The బోధించాను. meeting used to start at 9 o'clock in the morning. ఉదయం 9 గంటలకు మీటింగ్ ప్రారంభమయ్యేది. Afternoon, half an hour for lunch. మధ్యాహ్నం కేవలం అరగంట మాత్రమే బ్రేక్ ఉండేది. Finished by 8. మళ్ళా తిరిగి రాత్రి వరకు మీటింగ్ ఉండేది. At 8, they said, don't stop. ఆ 8కి కూడా వాళ్ళు ఏమన్నారంటే, మీటింగ్ ఆపద్దు, Went till 9. ఇంకా 9 వరకు మీరు They said, చెప్పండి, don't stop. ఆపద్దు. I went till 10.
10 గంటల వరకైనా పర్వాలేదు. Do you know who these people are? ఆ ప్రజలు ఎవరు తెలుసా అండి? All from Nepal. వారందరూ కూడా నేపాలీలు. Garment workers. వారు ప్రభుత్వ ఉద్యోగులు. They make ఆ, dresses. వారు బట్టలు తయారు చేసేవారు. Poor people. పేదవారు. They came from Nepal, వారు నేపాల్ నుంచి వచ్చారు. a Hindu country. వారు అన్య దేశం నుంచి వచ్చారు. They were all Hindus when they came to Malaysia. వారు మలేషియాకు వచ్చినప్పుడు అన్యులుగా ఉన్నారు. And Malaysia is a Muslim country. మలేషియా అనేది ఒక ముస్లిం కంట్రీగా ఉంది. And there they found Jesus. అక్కడ వారు యేసుని కనుగొన్నారు. And now they are sitting there వారు ఇప్పుడు కూర్చొని ఉన్నారు. saying, don't stop. వారు అంటున్నారు వాక్యాన్ని ఆపద్దు. We want to hear more about them. వారు అంటున్నారు వాక్యాన్ని ఆపద్దు. ఇంకా ఈ వాక్యాన్ని మేము వింటాము, More about them. ఇంకా వింటాము, Don't stop. ఇంకా ఆపద్దు. We love Jesus. మేము యేసుని ప్రేమిస్తున్నాం. We love Jesus. మేము యేసుని ప్రేమిస్తున్నాం. How much we hear about him, మనం ఆయన గురించి ఎంత విన్నా సరే we are not tired. మనము అలసిపోం. From there I went to Singapore. అక్కడి నుండి నేను సింగపూర్కి వెళ్ళాను. Big church. చాలా పెద్ద సంఘం. First time in my life. నా జీవితంలో మొట్టమొదటిసారి The pastor పాస్ గారు, and me. నేను పాస్ గారు, Only 2 men. ఇద్దరు మాత్రమే. All are girls. అందరూ కూడా స్త్రీలే. No men. అక్కడ పురుషులు లేరు. Never preached in a church where there is no men. పురుషులు లేకుండా స్త్రీలకు నేను ఏం బోధించాలి? I preached. నేను ప్రకటించాను. Crying. వారు ఏడుస్తూ They are ఉన్నారు. crying. వారు ఏడుస్తూ ఉన్నారు. Service over. అక్కడ ఆరాధన అయిపోయింది. When we are having fellowship, అక్కడ భోజనం చేస్తున్న సమయంలో I asked them, నేను అడిగాను, where are the men? పురుషులు ఎక్కడ పోయారు? How only girls? ఎందుకు కేవలం స్త్రీలు మాత్రమే ఉన్నారు? Do you know what they said? వాళ్ళు ఏమన్నారు తెలుసా? We are from Darjeeling and Kalimpong and Sikkim. మేము డార్జిలింగ్ నుంచి, క్యాంప్లాంగ్ నుంచి, సిక్కిం నుంచి వచ్చాము. Men are not allowed here. ఈ మీటింగ్ కి పురుషులకు అనుమతి లేదు. Not meeting to work here. పురుషులకు ఇక్కడ పని చేయడానికి అనుమతి He లేదు. said, what do you do? మీరేం చేశారని అడిగారు. He said, we are all housemaids. మేమందరం కూడా ఇంటి పనివారం అని చెప్పారు. Church full. సంఘం నిండిపోయింది. Full. సంఘం నిండిపోయింది. All came there and found Jesus. వారందరూ కూడా అక్కడికి వచ్చి యేసుని కనుగొన్నారు. Hungry to know more Jesus. దేవుని వాక్యం కోసం ఆకలి కలిగి ఉన్నారు. Think. ఆలోచించండి, Are we hungry? మనము ఆ దేవుని క్రీస్తు కోసం ఆకలి కలిగి Is ఉన్నామా? there room for Jesus in our heart? క్రీస్తు కోసం మన హృదయంలో స్థానం కలిగి ఉన్నామా? How far will we seek him? మనం ఎంత దూరం వెళ్ళి ఆయనను How వెతుకుతున్నాం? far we will go to seek him? ఆయనను కనుగొనడానికి ఎంత దూరం వెళ్తున్నాం? The Bible says in the book of Isaiah, బైబిల్ సెలవిస్తుంది యెషయా గ్రంథములో, seek him when he may be found. వెతుకుడి మీరుకు దొరుకును. There is a day and a time coming, it will not be possible. ఒక దినమో ఒక సమయము మనకు సాధ్యం కాకపోవచ్చు. Time coming in India where I will not be able to come and speak to you. మన దేశంలో ఉన్నటువంటి సమయాన్ని బట్టి ముందుకు చూసుకున్నట్లయితే మేము ఇంకా వాక్యం చెప్పలేమేమో. We won't have the opportunity. మరొక అవకాశం We won't ఉండకపోవచ్చు. have the freedom స్వేచ్ఛ ఉండకపోవచ్చు. to preach Christ. క్రీస్తుని గురించి ప్రకటించండి. Now we have the freedom. కానీ ఇప్పుడు మనకు స్వేచ్ఛ ఉంది. Now we have the opportunity. ఇప్పుడు మనకు అవకాశం ఉంది. We should wake up every morning మనము ప్రతి దినము లేచి, and say, Lord, ప్రభువా I seek you. నేను నిన్ను వెతుకుతున్నాను, Speak to me, Lord. నాతో మాట్లాడుతాను, Show me how to go. నేను ఎలా వెళ్ళాలో నాకు Because you చెప్పు are ప్రభువా. a living God. నేను ఎందుకంటే నీవు సజీవమైన దేవుడు. The Bible says, దేవుడి వాక్యం అంటుంది, wise men did not know Jesus. జ్ఞానులకు క్రీస్తు ఎవరో తెలియదు. They only saw the star. కేవలం వారు They నక్షత్రాన్ని followed the వెంబడించారు. star. They followed the star. వారు నక్షత్రాన్ని మాత్రమే And the వెంబడించారు. star stopped right above his house. ఆ యొక్క నక్షత్రము క్రీస్తు జన్మించిన స్థలంలో ఆగింది. They went inside. వారు లోనికి వెళ్ళారు. They saw the little boy. అక్కడ చిన్న కుమారుని And చూచారు. they worshipped him. ఆయనను ఆరాధించారు. They gave his gifts. వారు తీసుకొచ్చిన బహుమానాలు ఇచ్చారు. Now when they met Christ అక్కడ క్రీస్తుని వాళ్ళు and కలుసుకున్నారు. they worshipped him, వారు ఆయనను ఆరాధించారు. you know what the Bible says? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? God spoke to them. దేవుడు వారితో మాట్లాడాడు. Literally. వారు విన్నారు. And he said, go other way. దేవుడు మాట్లాడాడు, ఈ మార్గంలో కాదు వేరే మార్గంలో వెళ్ళండి. Don't go the way you came. మీరు వచ్చిన మార్గంలో కాక వేరే మార్గంలో Go వెళ్ళండి. another way. This is a Jesus who speaks.
ఈ వాక్యం అనగా క్రీస్తు మనతో మాట్లాడనే When he comes into your life, ఎప్పుడైతే మన జీవితంలో ఆయన వస్తాడో, when you receive him, ఎప్పుడైతే ఆయన నీవు when పొందుకుంటావో, you worship him, ఎప్పుడైతే నీవు ఆయనను let ఆరాధిస్తావో, me tell you, this God speaks. ఎప్పుడైతే నీవు అంటావో ఈ దేవుడు నాతో మాట్లాడతాడని, Government is upon his shoulder. ఎందుకంటే ఆయన భుజముల మీద రాజ్య భారం ఉన్నది. First thing he does, ఆయన మన జీవితంలో గొప్ప కార్యం you చేస్తాడు. have peace with God. దేవునితో సమాధాన పడతాం. You have peace with God. దేవునితో సమాధాన పడతాం. You have peace with God. దేవునితో సమాధాన పడతాం. 3 days ago, just 3 days ago, 3 రోజుల క్రింద somebody from Delhi wrote to me, ఢిల్లీ నుంచి ఒక రాశారు. I have a friend నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు in Banjara Hills. బంజారా హిల్స్ లో. Would you please ask your wife, will you let your wife go and pray for her? ఆయన అన్నాడు, నీ భార్యను వెళ్ళి పలానా వ్యక్తి కోసం ప్రార్థన చేయమని అడిగాడు. Not Christian, ఆయన క్రైస్తవుడు కాదు. Muslim lady. ఆ వారు ఒక ముస్లిం స్త్రీ అంటున్నారు. She has cancer. ఆమెకు క్యాన్సర్ ఉంది. Will your wife go? నీ భార్య వెళ్ళి ప్రార్థన చేయగలదా? I said, okay. నేను అన్నాను, సరే. I called my wife. వారిని పిలిచాను. I said, go pray. నా భార్య పిలిచి చెప్పి, This is the address, this is the number. ఆ యొక్క వ్యక్తి యొక్క అడ్రస్ ఇది, నంబరు, నువ్వు వెళ్ళు. She went there. అక్కడికి సిస్టర్ వెళ్ళారు. She ministered to that lady. ఆ పాషం గారు అక్కడ ఉన్నటువంటి సిస్టర్ కి పరిచయం చేశారు. Cried and cried and cried and cried. అక్కడ ఉన్నటువంటి స్త్రీ ఏడుస్తుంది, ఏడుస్తుంది, ఏడుస్తుంది. It's Monday. సోమవారం రోజు, Monday. సోమవారం రోజు, Sunday. ఒక రోజు, Tuesday. మంగళవారం రోజు, She died. సోమవారం మంగళవారం అయిపోయింది, చనిపోయింది. She died. ఆమె చనిపోయింది. In my phone, నా యొక్క ఫోన్ లో her daughter ఆమె కుమార్తె, found her phone. ఆమె కుమార్తె ఆమె ఫోన్ కనుగొన్నది. At last, she had typed on her phone before she died. ఆమె చనిపోయే ముందు ఆ ఫోన్ లో ఆమె ఒక మెసేజ్ టైప్ చేసింది. I am saved by the blood of Jesus. ఆమె అన్నది, యేసు రక్తమును బట్టి నేను రక్షింపబడి ఉన్నాను. I am redeemed by the blood of Jesus. నేను యేసు రక్తమును బట్టి I విమోచించబడ్డా. am forgiven by the blood of Jesus. యేసు రక్తమును బట్టి I am క్షమించబడ్డా. sanctified by the blood of Jesus. నేను యేసు రక్తమును బట్టి శుద్ధీకరింపబడ్డా. Justified by the blood of Jesus. నేను క్రీస్తు రక్తమును బట్టి నేను నీతిమంతురాలుగా చేర్చబడ్డా. I did terrible things in my life, నా జీవితంలో భయంకరమైన విషయాలు వచ్చినప్పటికీ but now I am forgiven. నేను క్షమించబడ్డాను క్రీస్తు I am ద్వారా. a child of God. ఆయన నేను దేవుని కుమార్తెనని చెప్పి I can go home to my Jesus. నేను నా తండ్రి ఇంటికి వెళ్తానని ఆమె చెప్పింది. Christmas is not a joke. క్రిస్మస్ అంటే ఏదో ఒక తమాషా కాదు. It's the most important day in our lives. మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన రోజు. God became flesh, దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. dwelt among us, మన మధ్యలో నివాసము చేసి full of grace, దేవుని యొక్క కృప కలిగి ఉన్నాడు. full of truth. దేవుని యొక్క సత్యము కలిగి ఉన్నాడు. If you allow him to come in, నీ జీవితంలో ఆయనను రమ్మని నువ్వు ఆహ్వానిస్తే he will save you by his grace, ఆయన కృపను బట్టి ఆయన నిన్ను రక్షించును. and he will clean you out by his truth. ఆయన సత్యమును బట్టి నిన్ను ఆయన శుద్ధీకరించును. And then his government will take over. అప్పుడు ఆయన ప్రభుత్వము నిన్ను నడిపిస్తుంది. Our peace will increase. నీ జీవితంలో సమాధానం ఎదుగుతుంది. That's what Isaiah says. అందుకే యెషయా ఈ మాట With సెలవిస్తాడు. the increase of his government and peace, there is no end. ఆయన యొక్క Does not matter. బయట విషయాలు మనం పక్కకు పెట్టేద్దాం. COVID can come. ఒకవేళ కరోనా రావచ్చు, Delta can come. డెల్టా రావచ్చు, Omicron can come. ఓమిక్రాన్ రావచ్చు, Let them all come. ఇంకా అనేకమైన రావచ్చు. If he is ruling inside, ఆయన మనలో ఉంటే there is peace. మనకు సమాధానం. Because you do not fear death. మనము మరణం గురించి భయపడము. There is no fear of death. మనకు భయం, మరణం అనే భయం ఉండదు. That's what Jesus said. అదే యేసు మనకు సెలవు. If you believe in me, నీవు నా యందు విశ్వాసం you కలిగి ఉంటే shall not die. నీవు చనిపోవు. Even if you die, నీవు ఒకవేళ చనిపోయినా you will live. నీవు మరలా జీవిస్తావు. That is why Jesus came. అది Eternal life. ఆయన మన జీవితంలో నిత్య జీవితాన్ని Baby was అనుగ్రహించి born in a manger. A baby was born in a manger క్రీస్తు పశువుల పాకలో జన్మించాడు. to give us life. ఆయన మనకు జీవం ఇవ్వని. We were all born to live. మనము చివరి సంఘము, Our times church. మన ఉన్న తరములో ఉండేటువంటి చివరి సంఘం. Bible says దేవుని వాక్యం అంటే he మనము stands at the door and
దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ద్వారం యొద్ద నిలబడి ఆయన తట్టుచున్నాడు. Why? Christ is. అంట కట్టబడి ఉంటాం. The gift has to be received. మనము దేవుని బహుమానాన్ని We పొందుకుంటాం. have to receive the gift of His Son. మనం కుమారుడు క్రీస్తు అనే బహుమానాన్ని మన This evening, ఈ యొక్క సాయంకాల సమయం let's just close our eyes. ఎప్పుడు మాట్లాడలేదు. The Bible says God had never spoken to him. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడు మాట్లాడలేదు. One day God spoke to him. ఒక్కరోజు దేవుడు కుమారుడైన సమయంతో మాట్లాడాడు. Nobody is too small to hear from God. ఎవరు He can call you. మాట్లాడేవాడు. All you have to do is, మనం చేయాల్సిందంతా Lord, here I am. దేవునితో ఒకటే మాట్లాడాలి, తండ్రి ఇక్కడ ఉన్నాను నేను, Come into my life. నా జీవితంలోకి రా. I don't know how. నాకు తెలియదు ఎలానో, Please come into my life. నా జీవితంలోకి రండి. Change my life. Jesus, యేసుక్రీస్తు. you can repeat after me. Lord Jesus, అందరం కూడా నాతో కూడా ఈ మాట చెప్పండి. యేసుక్రీస్తు, I believe you came for me. నేను నమ్ముతున్నాను నువ్వు నా కోసం వచ్చావని. You were born for me. తండ్రి అయిన దేవుడు నా దోషములను నా పాపమును నీ మీద పెట్టాడు. Today I am turning back. నేను ఈ రోజు నీ వైపు నేను మరలుతున్నాను. Come into my life. నా జీవితంలోకి రండి. Be born in my life. నా జీవితంలో మీరు జన్మించండి. I will not say no room. నేను ప్రతి కుటుంబాన్ని అసలు పెడుతున్నాను. I take authority in the name of Jesus of Nazareth. నేను అధికారం తీసుకుంటున్నాను యేసుక్రీస్తు నామములో. I rebuke the powers of darkness in Jesus' name. చీకటి శక్తులను నజరేయుడైన యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపించు. Take your దేవాని యొక్క హస్తము నీ ప్రజలపైన వెడు. నీ యొక్క దైవికమైన స్వస్థత జరుగును let గాక. there be peace in their hearts. వారి హృదయంలో మీ సమాధానం దిగివచ్చును గాక. Change in their homes. దేవా కుటుంబాల For it is written, ఇది ఈ విధంగా రాయబడి ఉంది. for this purpose the Son of Man came. మేము స్తుతిస్తున్నాం. We can bless your holy name. మీ నామాన్ని స్తుతిస్తున్నాం. We bless your holy name. నేను కూర్చుంటాను. పిల్లలైతే రెడీగా ఉన్నారు. ఇంకా ప్రోగ్రామ్ అయిపోలేదు, వాక్యం అయిపోయింది, ప్రాముఖ్యమైతే అయిపోయింది దేవుని వాక్యం. Come, 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 come. Fast, 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 fast. Don't waste the time. Don't waste the time. Don't waste the time. Come.
క్లాప్స్ కొట్టండి. సర్వీస్ ఉంటుంది. అంటే యేసు ప్రభుకు 2021 వయసు. ఓకే, కేక్ ఎందుకు కట్ చేస్తామంటే మన జీవితాలు మధురముగా మార్చడానికి యేసు ప్రభుత్వం కనిపిస్తుంది కదా. ఈ కేక్ ఎందుకు తెలుసు? కేక్ ఏంటి తెలుసా? కేక్ తిన్నప్పుడు ఆమె సేవకులు కట్ చేస్తున్నప్పుడు ఆశీర్వాదం. ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ కేక్ కట్ చేసే లోపల మీకందరికి మీ చేతిలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వబడుతుంది. అమ్మా ఇక్కడ